జగన్ దూకుడు ఇక పెరగబోతోందా, అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవబోతున్నారా అన్నటువంటిది ఇప్పుడు తాజాగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఈ ట్రిప్పు జగన్ మీద ఏదన్నా వేలెత్తి చూపెట్టేటువంటి అంశం ఉందంటే శాసనసభకి హాజరు కాకపోవడం, అది దానికి ప్రధానమైనటువంటి కారణం. అయితే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అన్నటువంటి అంశం, వాళ్ళలో మంత్రులుగా కూడా ఉన్నారన్నటువంటి అంశం. ఇక్కడ ఈ విషయంలో తన పాదయాత్ర తర్వాత నుంచి పార్టీ పరంగా అయితే అంతకుముందైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా సభలకు అటెండ్ అయ్యారు. తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభించాకనే ఆ కారణం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అందరూ ఏలెత్తి చూపెడుతున్నటువంటి సందర్భంలో నెక్స్ట్ సెషన్స్ అంటూ జరిగితే ఖచ్చితంగా హాజరవ్వడం, హాజరై అక్కడ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, సుదీర్ఘకాలం అయిపోయింది. ఓ పక్కన శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళని చేర్చుకోవడమే కాకుండా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినా కూడా చర్య తీసుకోకుండా సాంకేతిక కారణాలు చెప్పి సుదీర్ఘకాలం పాటు సాగతీయడం అన్నటువంటి అంశం మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడంతో పాటుగా తన దూకుడునంతా ప్రదర్శించడానికి నెక్స్ట్ శాసనసభ సమావేశాలకి హాజరవుతారు అన్నటువంటిది ఆయన సన్నిహితులు చెప్తుంది. ఇంకొక వైపున ఇక పాదయాత్ర పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో ఒక 4-5 రోజుల పాటు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత శాసనసభ్యులకు సంబంధించి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక లిస్ట్ అనౌన్స్ చేయడం. ఎందుకంటే ఇంక మధ్యలో తొందరగా మార్చాల్సినటువంటి నెసిటీ లేదు. మ్యాక్సిమం సుదీర్ఘకాలం పాటు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని మోసం చెయ్యనని చెప్పి తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేయడంతో పాటుగా ఎంపీ సీట్లకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేసి జనంలోకి దూసుకెళ్ళిపోయేటువంటి కార్యక్రమం. ఇక బస్సులోనో లేకపోతే ఎక్కడికక్కడ కొన్ని ఏరియాలకి జిల్లాకి బహిరంగ సభలో ఒక 2-3 చోట్ల పెట్టడం, తద్వారా ఓవరాల్గా ఎలక్షన్ అట్మాస్ఫియర్ అనేటువంటి జనంలోకి తీసుకురావడానికి దూకుడు సీరియస్గా పెంచబోతున్నారు అన్నటువంటిది వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. ఎంతవరకు వాస్తవం చూద్దాం.